హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మెగా టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. మరి 7,000కు పైగా ఎంసీక్యూస్ అయితే ఇందులో యాడ్ చేయడం జరిగింది అన్నీ కూడా. ఓకేనా. మరి 599 ఉన్నటువంటి కోర్స్ రేట్ని జస్ట్ 299కే ప్రజెంట్ అందజేస్తున్నామండి. ఓకేనా. ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ కూడా ఇకపైన మీకు యాడ్ అవుతూ ఉంటుంది. కంప్లీట్ సిలబస్ పైన 80 మార్కులతో మెగా గ్రాండ్ టెస్ట్ అయితే అందజేస్తాము. ఓకే, ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వారు రెడీగా ఉండండి. ఇంకా కొత్త వారు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా. మరి మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మన యాప్ లింక్ పేరు ఆర్కే ట్యుటోరియల్. ఓకే, డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి మరి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. లేదా యాప్ లింక్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు ప్రొవైడ్ చేస్తాము. ఓకే, మరి అంతేకాకుండా స్టాఫ్ నర్స్తో పాటు తెలంగాణ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. మనము మరి యొక్క నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా ఫస్ట్ ఎయిడ్ అనేటువంటి యూనిట్ నుండి ఈ క్లాస్ అయితే చూడబోతున్నామండి. చివరి క్లాస్ అండి ఈ యూనిట్ నుండి. నెక్స్ట్ మరొక టాపిక్, మరొక యూనిట్తో అయితే మనము క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. In the event of a severe allergic reaction, what are the critical symptoms to monitor and why it is essential to act swiftly? అంటే వెంటనే స్పందించడానికి గల సివియర్ అలర్జీ సమయంలో మరి త్వరగా స్పందించినట్లయితే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? తీవ్రమైన అలర్జిక్ ప్రతిస్పందనలో గమనించాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? మరియు త్వరగా చర్య తీసుకోవడం ఎందుకు అత్యంత ముఖ్యమైనది? ఎందుకు త్వరగా చర్య తీసుకోవాలి? షిఫ్ట్లీ అంటే త్వరగా అని అర్థము. ఆన్సర్ ఆప్షన్ బి అండి. స్వెల్లింగ్ ద ఫేస్ అండ్ డిఫికల్టీ బ్రీతింగ్, ఇమీడియట్ యాక్షన్ కెన్ బి సేవ్ ఏ లైఫ్. స్వెల్లింగ్ ద ఫేస్ అంటే ఫేస్ అనేది కొంచెం స్వెల్లింగ్ రావడము అంటే ఉబ్బడము. డిఫికల్టీ బ్రీతింగ్ అంటే ఊపిరి తీసుకోవడము కష్టంగా ఉన్నప్పుడు. ఇమీడియట్ యాక్షన్ కెన్ బి సేవ్ ఏ లైఫ్ అంటే త్వరగా యాక్షన్ తీసుకోకుంటే ప్రాణాలకే నష్టము. Monitoring the swelling of the face and a difficulty breathing is a crucial during a severe allergic reaction, as immediate actions such as administrating an epinephrine auto injector can be life saving. ఎపినెఫ్రిన్ అనేది ఖచ్చితంగా వేయాలండి. ఇది ఒక ఇంజెక్టర్, ఆటో ఇంజెక్టర్. ఓకే, ఎపినెఫ్రాన్ అంటారు దీన్ని, ఎపినెఫ్రిన్. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. వాట్ ఆర్ ద రికమెండెడ్ ఫస్ట్ ఎయిడ్ యాక్షన్స్ వెన్ ఎన్కౌంటరింగ్ సమ్వన్ విత్ ఏ పాసిబుల్ స్పైనల్ ఇంజురీ అండ్ వై షుడ్ దే నాట్ బీ మూవ్డ్? వాట్ ఆర్ ద రికమెండెడ్ ఫస్ట్ ఎయిడ్ యాక్షన్స్ వెన్ ఎన్కౌంటరింగ్ సమ్వన్ విత్ ఏ పాసిబుల్ స్పైనల్ ఇంజురీ అండ్ వై షుడ్ దే నాట్ మూవ్డ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. కీప్ దెమ్ స్టిల్ అండ్ కాల్ ఫర్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్. కీప్ దెమ్ స్టిల్ అండ్ కాల్ ఫర్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్. వివరాలు చూద్దాం. కీపింగ్ ఏ పర్సన్ విత్ ఎ పాసిబుల్ స్పైనల్ ఇంజరీ స్టిల్ అండ్ కాలింగ్ ఫర్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్ ఇస్ vital to prevent a further damage to spinal cord. Next one. When faced with a person who has fainted, what are the initial steps to take and how can positioning them help? ఒక వ్యక్తి ఫెయిటెడ్ అంటే అక్కడ అంటే డైరెక్ట్గా కింద పడిపోవడం ఉంటుంది. ఫెయిటెడ్. వాట్ ఆర్ ద ఇనిషియల్ స్టెప్స్ టు టేక్? ఏం తీసుకోవాలి అంటే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం. ఆప్షన్ ఏ అండి. లే దెమ్ ఫ్లాట్ అండ్ రైజ్ ద లెగ్స్ టు ఇంప్రూవ్ బ్లడ్ అంటే కింద పడుకోబెట్టి మరి కాళ్ళు అనేవి పైనకి లేపాలండి. సో ఇంప్రూవ్ ద బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా అవుతుంది. లేయింగ్ ఏ ఫెయింటెడ్ పర్సన్ ఫ్లాట్ అండ్ రైజింగ్ దేర్ లెగ్స్ కెన్ హెల్ప్ టు ఇంప్రూవ్ బ్లడ్ ఫ్లో టు ద బ్రెయిన్, సో ఫెసిలిటేటింగ్ ఏ క్విక్ రికవరీ. నెక్స్ట్ వన్. What action should be taken for someone experiencing chest pain and why it is critical to differentiate between cardiac and non-cardiac causes? ఓకేనా. చెస్ట్ పెయిన్తో ఎవరైనా బాధపడుతున్నప్పుడు
and why it is critical to differentiate between cardiac and non-cardiac causes. Answer option C అండి. Call for emergency assistance immediately if symptoms suggest a heart issue. వెంటనే ఎమర్జెన్సీ అసిస్టెన్స్ అయితే తీసుకోవాలి. It is crucial to call for emergency assistance immediately if a chest pain symptoms suggest a heart issue, as a timely intervention can prevent a severe complications or death also. Important అండి. ఓకేనా? నెక్స్ట్ వన్. How should a first aider respond to a person experiencing a severe burns, and what role does cooling the burn play treatment? అంటే తీవ్రంగా కాలినటువంటి వ్యక్తికి తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి? సో వాట్ డస్ ద కూలింగ్ ద బర్న్ ప్లే ఇన్ ద ట్రీట్మెంట్? అంటే దాన్ని త్వరగా చల్లబరచడం ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ అయితే అందించగలుగుతారు. ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి. కూల్ ద బర్న్ అండర్ రన్నింగ్ వాటర్ టు రెడ్యూస్ ద పెయిన్ అండ్ ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్. అంటే ముందుగా ఏం చేయాలి? కాలిన గాయాల్ని ట్యాప్ వాటర్ కింద ఫ్రెష్ అంటే చల్లబరచాలండి. అలా చల్లబరిచినప్పుడు ఏమవుతుంది? పెయిన్ తగ్గుతుంది, ఫర్దర్ డ్యామేజ్ అయితే టిష్యూ డ్యామేజ్ అయితే ఉండకుండా ఉంటుంది. చాలామంది అనుకుంటారు కాలిన వెంటనే వాటర్ పోయేద్దు అనుకుంటారు మీద, కానీ 100% కూల్ చేయాలి. అక్కడ కంపల్సరీగా వాటర్ పోయాల్సిందే. ఓకే, నెక్స్ట్ వన్. Cooling the burn under running water is essential to alleviate pain and minimize the tissue damage, making it a crucial step in the treatment of burns. Okay, next one. In the case of person experiencing an asthma attack, what are the appropriate first aid measure and why it is vital to help them use the inhaler? ఓకే, ఆస్తమా అటాక్ అయినటువంటి వ్యక్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ బి అండి. హెల్ప్ దెమ్ టు రిలాక్స్ అండ్ యూజ్ దేర్ ఇన్హేలర్ ప్రాపర్లీ. హెల్ప్ దెమ్ టు రిలాక్స్ అండ్ యూజ్ దేర్ ఇన్హేలర్ ప్రాంప్ట్లీ. ఓకే, సరిగా ఇన్హేలర్ యూజ్ చేసే విధంగా మరి హెల్ప్ చేయాలి. అసిస్టింగ్ ఏ పర్సన్ ఇన్ యూజింగ్ దేర్ ఇన్హేలర్ ప్రాంప్ట్లీ డ్యూరింగ్ అన్ ఆస్తమా అటాక్ ఈజ్ crucial as it helps to open the airways and restore normal breathing. అంటే వారు మళ్ళీ సాధారణంగా శ్వాస తీసుకునే విధంగా హెల్ప్ చేయాలండి. ఇన్హేలర్ వెంటనే అందించాలి ఇట్లాంటి టైంలో. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద రికమెండెడ్ ప్రొసీజర్ వెన్ ఎ పర్సన్ హ్యాస్ ఏ సస్పెక్టెడ్ స్ట్రోక్ అండ్ వై ఈజ్ టైమింగ్ ఎసెన్షియల్ ఫర్ ట్రీట్మెంట్? సో గుండె కోశ సంబంధిత అంటే హార్ట్ అటాక్తో బాధపడుతున్నప్పుడు సస్పెక్టెడ్ స్ట్రోక్. ఓకే, వాట్ ఆర్ ద రికమెండెడ్ ప్రొసీజర్? దీనికి రికమెండ్ చేసినటువంటి ప్రొసీజర్స్ ఏంటి? వెన్ ఏ పర్సన్ సస్పెక్టెడ్ విత్ ఎ స్ట్రోక్ అండ్ వై టైమ్లీ ఎసెన్షియల్ ఫర్ ట్రీట్మెంట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. కాల్ ఫర్ ఎమర్జెన్సీ అసిస్టెంట్ ఇమీడియట్లీ యాజ్ ఎ టైమ్లీ ట్రీట్మెంట్ కెన్ రెడ్యూస్ డ్యామేజ్. వెంటనే మెడికల్ అసిస్టెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్. వాట్ ఆర్ ద ఎసెన్షియల్ స్టెప్స్ టు ఫాలో వెన్ ట్రీటింగ్ ఏ పర్సన్ విత్ హీట్ ఎగ్జార్షన్ అండ్ వై ఈజ్ రీహైడ్రేషన్ క్రిటికల్? అంటే వడదెబ్బతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి ఆ పర్సన్ ఎలా ట్రీట్ చేయాలి? రీహైడ్రేషన్ చేయడము క్రూషలా కాదా? ఎందుకు కీలకమైనది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. మూవ్ దెమ్ ఏ కూలర్ ఎన్వైర్న్మెంట్ అండ్ ప్రొవైడ్ వాటర్ ఆర్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ అండి కంపల్సరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మూవింగ్ ఎ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ ఏ హీట్ ఎగ్జార్షన్ టు ఏ cooler environment and providing water or electrolyte drinks is essential for restoring hydration. Important question. Okay, restoring hydration. Next, how should first aid be administered for a person with a sprained ankle, and what is the RICE method? Okay, చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. రెస్ట్ ఐస్ కంప్రెషన్ అండ్ ఇవాల్యుయేషన్ టు రెడ్యూస్ స్వెల్లింగ్. ఓకే,
చూద్దాం వివరాలు. RISE అంటే ఏంటండి? ద RICE మెథడ్ విచ్ స్టాండ్స్ ఫర్ రెస్ట్, ఐస్, compression and evaluation is a crucial for treating sprained ankle to minimize swelling and promote healing. Okay, yeah. What steps should be taken if someone is experiencing a diabetic emergency, and how does a glucose play a role? What step షుడ్ బి టేకెన్ ఇఫ్ సమ్మన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఏ డయాబెటిక్ ఎమర్జెన్సీ అండి. అలాంటి టైంలో మరి వీరికి గ్లూకోజ్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, ఎలాంటి పాత్ర పోషిస్తుంది గ్లూకోజ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ప్రొవైడ్ దెమ్ విత్ షుగర్ ఆర్ గ్లూకోజ్ ఇఫ్ దే ఆర్ కాన్షియస్. ఒకవేళ కాన్షియస్గా ఉంటే గ్లూకోజ్ కానీ షుగర్ కానీ అందివ్వాలండి. ఓకేనా? కాన్షియస్లో లేకుంటే ఏం చేయాలంటే డాక్టర్ కంపల్సరిగా సంప్రదించాల్సి ఉంటుంది. Providing sugar or glucose to someone experiencing a diabetic emergency is essential for quickly rising their blood sugar levels and preventing severe complications. Okay, severe complications. When responding to a person who is shocking, so what immediate steps should be taken, and why is the హెమ్లించ్ మినోవో ఇంపార్టెంట్? ఓకేనా? హెమ్లిక్ మానవీకరణ అంటే మానవో ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు ముఖ్యమైనది ఇది? ఓకేనా? చాకింగ్ అంటే చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ బి అండి. పర్ఫార్మ్ ద హెల్మించ్ మానవో ఈజ్ dislodge the object. Okay, perform the Helmholtz maneuver to dislodge the object. చూద్దాం. Performing the Heimlich maneuver is crucial for choking situations, as it can effectively dislodge an obstruction from the airway and restore breathing అండి. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. What is the appropriate response for a person who has suffered an electrical shock, and why it is important to ensure the power source is off first? అంటే ఎలక్ట్రానిక్ షాక్ గురైన వ్యక్తికి వెంటనే ప్రతిస్పందించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఎందుకు? ఆన్సర్ ఆప్షన్ బి. ఎన్షూర్ ద పవర్ సోర్స్ ఈస్ టర్న్ ఆఫ్ టు ప్రివెంట్ ఫర్దర్ ఇంజురీ. అంటే ఇంకా నష్టం అనేది ఎక్కువ జరగకుండా ముందుగానే పవర్ ఆఫ్ అనేది చేయాలి. ఎన్షూరింగ్ ద పవర్ సోర్స్ ఈస్ టర్న్డ్ ఆఫ్ బిఫోర్ అప్రోచింగ్ ఏ పర్సన్ హూ హ్యాస్ సఫర్డ్ అండ్ ఎలక్ట్రికల్ షాక్ ఈజ్ వైటల్ టు ప్రివెంట్ secures from also becoming victims of the shock. Important అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ ఈస్ ద ఫస్ట్ step to take when treating a person with a bleeding wound, and why is applying direct pressure crucial? అంటే ఎవరికైనా బ్లీడింగ్ వూండ్ అంటే డీప్గా కట్ అయినట్లయితే, ఓకేనా, మరి అలాంటి వారికి డైరెక్ట్ ప్రెషర్ అప్లయింగ్ ద డైరెక్ట్ ప్రెషర్ ఈజ్ క్రూషియల్ ఆర్ నాట్ అనేది క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. అప్లై డైరెక్ట్ ప్రెషర్ టు కంట్రోల్ బ్లీడింగ్. అప్లై డైరెక్ట్ ప్రెషర్ టు కంట్రోల్ బ్లీడింగ్ అండి. చూద్దాం. అప్లయింగ్ డైరెక్ట్ ప్రెషర్ టు ఏ బ్లీడింగ్ వూండ్ ఈజ్ ఏ క్రూషియల్ టు కంట్రోల్ బ్లీడింగ్ అండ్ ఫెసిలిటేట్ క్లాతింగ్ విచ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ వూండ్ హీలింగ్ అండి. ఓకేనా? త్వరగా గాయం అనేది మారడానికి ఉపయోగపడుతుంది అలా చేయడము. ఓకే. When providing first aid to a person experiencing a seizure, what precautions would be taken, and why is it important to take them safe? Answer option B అండి. Move sharp objects away and cushion their head. Important అండి. చూద్దాం. Moving sharp objects away and cushioning a person's head during a seizure is vital to prevent injury and ensure their safety until the seizure subsides. Okay, important. Next one. In case of the person with a hypothermia,
what steps should be taken to rewarm them, and why is a gradual warming ఇంపార్టెంట్? హైపోథెర్మియాతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆన్సర్ ఆప్షన్ బి అండి. wrap them in a warm blanket and provide a warm beverages. wrap them అంటే వెచ్చగా ఉండేటువంటి బ్లాంకెట్స్తో చుట్టి వెచ్చగా ఉండేటువంటి పానీయాలను అందచేయాలి. ఓకేనా? యా. హైపోథాల్మియా. ఓకే, wrapping a person with a hypothalmia in a warm blankets and providing warm beverages help to gradually rewarm their body, providing a shock and ensuring safety. ఓకేనా? ఇంపార్టెంట్ అండి, వేడి పానీయాలు ఇవ్వాలి. వాట్ ఆర్ ద కీ ఇండికేటర్స్ ఆఫ్ ఏ స్ట్రోక్ అండ్ how should a bystander respond? How should a bystander respond? Answer option B అండి. Sudden numbness, confusion and difficulty speaking. Call emergency services immediately. వివరాలు చూద్దాం. సో recognizing sudden numbness, confusion and difficulty speaking as a stroke indicators and calling emergency service promptly can greatly improve the outcome for the affected individuals. Important. Next one. What immediate action should be taken for a person experiencing a panic attack, and why it is important to create a calm environment? Okay, what are the immediate action should be taken for a person experiencing panic attack అండి? ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఎంకరేజ్ స్లో deep breathing and create a calm atmosphere. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. Encouraging slow deep breathing and creating a calm atmosphere during a panic attack can help to reduce anxiety and prevent a escalation of symptoms. Okay, next one. What should be a bystander do if they witness a drowning incident, and how should they prioritize their actions? Answer option B అండి. Call for emergency assistance before attempting to rescue. Okay, important. Calling for emergency assistance before attempting a rescue in a drowning incident is crucial to ensure professional help is on the way while prioritizing personal safety. Next one. How should first aid be administered to someone with a suspected conclusion, and why it is essential to avoid letting them sleep? నిద్రపోకుండా ఎందుకు చూడాలి? ఆప్షన్ బి అండి. మానిటర్ దర్ సిమ్టమ్స్ అండ్ కీప్ దెమ్ అవేక్ ఫర్ అసెస్మెంట్. అంటే సో సిమ్టమ్స్ని మానిటర్ చేయడానికి వారిని సో తెలివితోనే ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ వన్. వాట్ స్టెప్ షుడ్ బి టేకెన్ ఇఫ్ ఎ పర్సన్ యాజ్ ఏ సీరియస్ laceration? Okay, laceration, and how does controlling the bleeding play a role in their recovery? ఓకే, తీవ్రమైన గాయాలైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు రక్త ప్రవాహాన్ని ఆపడానికి. ఓకే, ఆప్షన్ బి అండి. కంట్రోల్ బ్లీడింగ్ బై అప్లయింగ్ ప్రెషర్ అండ్ సీక్ మెడికల్ అసిస్టెన్స్. కంట్రోల్ బ్లీడింగ్ కంట్రోల్ చేయాలండి. అప్లయింగ్ ప్రెషర్ అండ్ సీక్. ఓకే, చూద్దాం. Controlling bleeding thought applying pressure in a crucial in treating serious lacerations to minimize the blood loss and promote healing. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. సో దీనిపైన కంటిన్యూస్ క్లాస్ ఉంటుందండి నెక్స్ట్, మళ్ళీ అందరూ కూడా గమనించాలి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన యాప్లో లాంచ్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ని ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. దాదాపు 7,000కు పైగా ఎంసీక్యూస్ని అయితే యాడ్ చేయడము జరిగింది ఆల్రెడీ. ఆల్మోస్ట్ మనకు సిలబస్లో 20 యూనిట్స్ ఉన్నాయి కదండి, 20 యూనిట్స్ని యాడ్ చేసామండి. సో మీరు కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయడమే, సింపుల్. ఓకే, ఏ విధంగా తీసుకోవాలని కూడా చెప్పాను కదా. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా?
ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.